వెల్కమ్ టు హన్వికా థ్రెడ్ బ్యాంగిల్స్. కాకరకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా, చేదు లేకుండా కాకరకాయ కర్రీ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ కాకరకాయను ఉప్పు పసుపు వేసి బాగా స్మాష్ చేయండి, మసాజ్ చేయండి. ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి. అలానే టమాటాస్ అన్ని కాకరకాయ ఎంత క్వాంటిటీ ఉందో అంత క్వాంటిటీ తీసుకోండి. అలానే గార్లిక్ చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. కారం మీకు తగినంత, ఉప్పు పసుపు మీకు కూరలోకి తగినంత తీసుకోండి. వేరుశనగపప్పు మిక్సీ చేసి పెట్టుకోండి. ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ వేసుకొని స్టవ్ హైలో పెట్టుకోండి. ఆయిల్ వేసుకోండి. పెనం హీట్ అయిన తర్వాత కాకరకాయ వేయండి. తర్వాత కాకరకాయ బాగా కొంచెం 80% ఫ్రై అయిపోవాలి. 80 అరౌండ్ 70% అయినా కూడా ఓకే. బాగా ఫ్రై చేసుకోండి. దగ్గరగా ఉండి ఫ్రై నీట్గా చేసుకోండి, లేదంటే ఫ్రై మాడిపోతూ ఉంది. దగ్గరగా ఉండి ఫ్రై నీట్గా చేసుకోండి. స్టవ్ సిమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా కుక్ చేసుకోండి. కాకరకాయ బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఈలోపు మిగతా ఐటమ్స్ అన్నీ తయారు చేసి పెట్టుకుందాం. కాకరకాయ బాగా దగ్గరకు వచ్చేసింది, చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో 80%. ఇప్పుడు కాకరకాయనంతా తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ప్లేట్లో పెట్టుకున్న తర్వాత నీట్గా మొత్తం అంతా ఏం లేకోకుండా పెట్టుకోవాలి. నీట్గా తీసి పెట్టుకున్న తర్వాత అంతా నీట్గా తీసి పెట్టుకోండి. తీసేసిన తర్వాత మనకి సేమ్ అందులోని అదే ప్యాన్లో జీలకర్ర, ఆవాలు మీరు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. మా ఇంట్లో ఎవరు ఆవాలు తినరు, అందుకోసమని నేను ఆవాలు వేయట్లేదు. వెల్లుల్లి, గార్లిక్ వేసుకోండి. గార్లిక్ ఎక్కువ వేసుకోండి, టేస్టీగా ఉంటుంది గార్లిక్. బాగా రెండింటిని ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయిన తర్వాత నీట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి. మా ఇంట్లో కరివేపాకు లేదు, అందువల్ల నేను వేయలేదు. తర్వాత వచ్చి ఆనియన్స్, పచ్చిమిర్చి వేయండి. ఫస్ట్ ఆనియన్స్ కొంచెం, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసేసేయండి. జస్ట్ చిటపట అంటే చాలు పచ్చిమిర్చి. ఆనియన్స్ అన్నీ నీట్గా వేసుకోండి. ఆనియన్స్, టమాటాసు మనకి ఈ కర్రీలో కాకరకాయ ఎంత పట్టిందో అంత ఆనియన్స్, అంత టమాటాస్ పడతాయి అన్నమాట కర్రీకి. కర్రీ అస్సలు చేదు అన్నది ఉండదు ఎక్కడ, మీకు నీట్గా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఆనియన్స్ చూసారా ఎలా మగ్గిపోయాయో, బ్రౌన్ షేడ్లోకి వచ్చేసి. ఇప్పుడు మనం బాగా కొంచెం చూసుకొని మాడిపోకుండా బ్రౌనిష్ షేడ్ నుంచి కొంచెం రెడ్ షేడ్ వచ్చేంత వరకు కలుపుకొని మనం వెంటనే టమాటాస్ తీసుకోవాలి. టమాటాస్ తీసుకొని ఆ టమాటాలు వేసేయాలి. టమాటాలు వేసి మూత పెట్టి బాగా కలుపుకొని టమాటాస్ కలిపిన తర్వాత మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. మనం ఎంత మగ్గించుకుంటే అంత టేస్ట్ఫుల్గా ఉంటుంది కర్రీ. టమాటా బాగా స్మాష్ అయిపోవాలి పూర్తిగా. టమాటా పచ్చిగా అన్నదే ఉండకూడదు, పచ్చిదనం టమాటాలు. ఇందులో వాటర్ అస్సలు యాడ్ చేయకూడదండి, ఓన్లీ టమాటాలో ఉన్న వాటరే. ఒక 5 minutes అలా వదిలేసామనుకోండి, చాలా నీట్గా వస్తుంది. చూసారా టమాటా ఎంత చక్కగా మగ్గిపోయిందో. ఇప్పుడు టమాటా బాగా మగ్గింది. పసుపు, ఉప్పు, కారం మీకు తగినంత వేసుకోండి. సాల్ట్ మీరు తినగలిగినంత. ఐ థింక్ కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వేసుకోండి. బాగా మిక్స్ చేయండి. 3 మిక్స్ చేసుకున్నారా, బాగా మిక్స్ చేయాలి. ఆ ఉప్పు, కారం, పసుపు అన్నది కూర మొత్తానికి పట్టాలి. ఇందులో ఇంకేం మసాలాలు వేయమన్నమాట. మనం నీట్గా మొత్తం కలిపేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు బాగా కలవాలి. తర్వాత
మనం ఫ్రై చేసుకున్నాం కదా కాకరకాయ, అవి ఇందులో వేసేసుకోవాలి. నీట్గా వేసుకొని అవి కూడా బాగా కలపాలి. ఆనియన్స్ టమాటాలో కలిసిపోవాలి పర్టికులర్ బాగా ముద్దకి తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు చేదన్నదే ఉండదు అసలు ఎక్కడ. బాగా కలిపేసి నీట్గా మనము స్టార్టింగ్లో వేరుశనగపప్పులు చూపించాం కదండి. ఐ మీన్ ఒక్కో స్టేట్లో ఒకలా పిలుస్తారు, పల్లీలు అంటారు, వేరుశనగపప్పు అంటారు. వాటిని పొడి చేసి పెట్టుకోవాలి మనం మిక్సీకి వేసి. జస్ట్ ఓన్లీ పొడి చేసి ఆ పొడి మాత్రం మిక్స్ చేయండి. ఆ ప్లేస్లో జీడిపప్పు పొడి అయినా వేసుకోవచ్చు. ఐ థింక్ ఎవరి టేస్ట్ వాళ్ళది. జీడిపప్పు పొడి వేసినా బాగుంటుంది, లేదు అంటే పల్లీల పొడి అయినా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. బాగా మొత్తం పొడి అంతా కలవాలి కర్రీలో నీట్గా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి మనం. మిక్స్ చేసిన తర్వాత నీట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బాగా కలిపి ఉప్పు కారం ఏమైనా తక్కువైతే ఇప్పుడే చూసుకోవాలి మనము. ఉప్పు కారం అన్నీ ఇప్పుడే సెట్ చేసేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆపిన తర్వాత అంటే కలవదు. ఇప్పుడే కలిపేసుకున్నాం అనుకోండి, మనకి ఏదైనా తక్కువైనా సెట్ అయిపోతుంది అనమాట ఉప్పు కారం. అలా కలుపుకుంటే చూసారా ఎంత చక్కగా అయిందో. స్టవ్ కొంచెం సేపు సిమ్లో పెట్టుకొని తర్వాత ఆఫ్ చేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా కుక్ అయిందో. బ్యాచిలర్స్ కూడా ఈజీగా కుక్ చేసుకోవచ్చు. ఇంకా రైస్లో సర్వ్ చేసుకొని తినేయడమే అనమాట చక్కగా. చూసారా ఎంత కర్రీ ఎంత నీట్గా వచ్చిందో. ఇంకంతే, వేడి రైస్లో మనం సర్వ్ చేసుకొని తినేసేయడమే. చూసారా చక్కగా ఉంది కర్రీ, చాలా టేస్టీగా ఉంది. నేను టేస్ట్ చేశానండి. నేనే కాదు, మా బాబు స్కూల్ నుంచి వచ్చి కూడా తిని మమ్మీ చాలా బాగుందని చెప్పారు. మా ఇంట్లో వీక్ 1 టైం అయినా కాకరకాయ కర్రీ తింటారు. యాక్చువల్లీ మా బాబు కర్రీ తినడు, అలాంటిది మా బాబుకి తెలియకుండా కాకరకాయ కర్రీ పెట్టిస్తానమాట. ఇలా చాలా టేస్టీగా తినేసి వెళ్ళిపోతాడు. ఫస్ట్లో ఇది అసలు ఏం కర్రీయో కూడా మా బాబు కనుక్కోలేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై